హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా కంకంటి. నేను ఇక్కడ బ్యాగులతో రెడీగా ఉన్నాను. మేము ఈరోజు మంత్రాలయం వెళ్తున్నామండి, దానికోసమే ఈ లగేజ్. అండ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళేటప్పుడు అయితే వెదర్ చాలా బాగుందండి, ఎండ అలాంటిది ఏమీ లేదు. అయితే అక్కడ నాకు తెలిసినట్టు మంత్రాలయం గురించి నాకు తెలిసినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనం మంత్రాలయంకి వెళ్ళిన తర్వాత రాఘవేంద్ర స్వామిని దర్శించుకోకుండా ముందుగా మాంచాలమ్మ అమ్మవారిని దర్శించుకోవాలండి. ఎందుకంటే మాంచాలమ్మ అమ్మవారు మఠం పెట్టడానికి రాఘవేంద్ర స్వామికి స్థలం ఇచ్చారంట. అందుకని స్వామివారు అమ్మవారికి ఆ వరం ఇచ్చారు. అండ్ మంత్రాలయంలో ఫుడ్ వచ్చేసి సత్రంలో పెడతారండి. మార్నింగ్ 11 to 3 ఉంటుందంట. అండ్ నైట్ 9 వరకు పెడతారు. 6 to 9 అని చెప్పారు. ఫుడ్ అయితే బాగుంటుంది. మేము నైట్ తిన్నాము, ఆఫ్టర్నూన్ తినలేదు. కానీ ఇక్కడ మంత్రాలయం వచ్చేసరికి ఎంట్రన్స్ అండి, టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ కాదు, నార్మల్ ఒక ఆర్చ్ లాగా ఉంది. అండ్ ఇక్కడ మేము రూమ్ తీసుకున్నాము. ఫర్ 24 hours 500 ఛార్జ్ చేశారండి. మాకు న్యూ బిల్డింగ్లోనే రూమ్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఆ కాస్ట్కి ఆ రూమ్ చాలా బెటర్ అనమాట. అండ్ వన్ అటాచ్డ్ బాత్రూము అండ్ నీట్గా ఉంది, న్యూ బిల్డింగ్ కాబట్టి. ఒక నైట్ స్టే చేద్దామని అక్కడ రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ 1 day ట్రిప్ ఈజ్ ఎనఫ్, బట్ ఒక శ్రావణ మాసంలో ఒక నైట్ స్టే చేద్దామని అక్కడ ఉన్నామన్నమాట. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా అక్కడ రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళిపోయాం మేము. అక్కడ పార్కింగ్ ఏరియా. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి టెంపుల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనం చరిత్ర ఉంటుందండి, పటాల రూపంలో చరిత్ర ఉంటుంది. అది మొత్తం మనం చదువుకుంటే వెళ్ళిపోతే మనకు దాని హిస్టరీ అంతా అర్థమైపోతుంది. ఇక్కడ రాఘవేంద్ర స్వామి ఫోటో తీసుకున్నాను. అండ్ ఇక్కడ స్వామి దగ్గర నేను కూడా ఒక పిక్ తీసుకున్నాను. అవన్నీ స్టోరీ బేస్డ్ ఇమేజెస్ అండి, అక్కడ మ్యూజియం లాగా ఉంది. అండ్ ఇక్కడ ఒక పిక్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి గోపురం అండి, గోల్డ్ కలర్లో చాలా బాగుంది. అండ్ ఇక్కడ తుంగభద్ర నది, టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది రివర్, తుంగభద్ర నది ఉంటుంది. ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది. అక్కడికి వెళ్ళి మేము ఇట్లా కొంచెం తలపైన కొన్ని వాటర్ వేసుకొని వచ్చేసాము. ఇక్కడ చాలామంది కూడా బోటింగ్ కూడా చేస్తున్నారు. పర్ హెడ్ ఇక్కడ 50 rupees ఛార్జ్ చేస్తున్నారండి. అండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది మేము వెళ్ళే టైంకి అక్కడ బోటింగ్ అదంతా కూడా. అప్పుడు కొద్దిగా ఎండ స్టార్ట్ అయింది, కానీ చాలా బాగుంది. మేమైతే బోటింగ్ ఏం చేయలేదండి, అప్పటికే టైం అయిపోతుందని చెప్పి. ఇక్కడ ఈవినింగ్ టైం అండి, కొద్దిసేపు అలా కూర్చున్నాము టెంపుల్లో. ఆ వెదర్కి చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నృత్య ప్రదర్శన ఇచ్చారండి. ఒక 300 members దాకా ఉన్నారు స్టూడెంట్స్, 306 టోటల్గా. అంతమంది పిల్లలు స్టూడెంట్స్ అంటే చాలామంది ఉన్నారు, పిల్లలు పెద్దవాళ్ళు, మ్యారేజెస్ అయిన వాళ్ళు కూడా నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆఫ్టర్నూన్ 3 నుంచి వెయిట్ చేస్తున్నారు. అప్పటి నుంచి అలాగే కూర్చొని ఉన్నారు. ఈవినింగ్ 5 o'clock 5:30 అలా స్టార్ట్ అయిపోయింది. 40 minutes దాకా ఇచ్చారండి ఆ ప్రదర్శన. చాలా బాగా అనిపించింది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అండ్ సాయంత్రం లైట్స్ ఆన్ చేశాక ఇలా ఉంది టెంపుల్. అంటే ఆఫ్టర్ 6:30 7 ఆ టైంలో చాలా బాగా అనిపించింది. అండ్ నైట్ టైంలో వ్యూ ఇలా ఉందండి, 2 sides సూపర్ ఉంది వ్యూ అయితే మొత్తం. అండ్ ఇక్కడ రూమ్స్ వచ్చేసి ఆ ట్రస్ట్ వాళ్ళ రూమ్సే అండి. CRO ఆఫీస్ అని ఉంటుంది, అక్కడ వెళ్ళి మనం కనుక్కుంటే మనకి రూమ్ అలాట్ చేస్తారు. మన దగ్గర పేమెంట్ ఫస్ట్ 1000 rupees అలా తీసుకుంటారు. మేము తీసుకున్న రూమ్కి అయితే సింగిల్ రూమ్ కాబట్టి. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకి ఇచ్చేస్తారు, 500 ఇచ్చేస్తారు, 500 ఛార్జ్ చేస్తారు రూమ్కి. అండ్ మార్నింగ్ వచ్చేసి 6:30 అలా అయింది. ఆ టైంకి అంత ఎండ్ వచ్చేసింది. మేము రిటర్న్ అవుతున్నామండి ఇంకా 6:30కి అలా. మేము ఉన్నటువంటి మఠం అది, అంటే మేము ఉన్న బిల్డింగ్ అనమాట ఇది. ఇది వచ్చేసి మూలరామ నిలయం అండి, మేము ఉన్నటువంటి బిల్డింగ్. అండ్ ఇక్కడ గ్రీనరీ కానీ అంతా చాలా బాగుంది. ఆ 500 కాస్ట్కి ఇలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా బాగుంది. 1 day ట్రిప్ అయితే ఈజీగా వెళ్ళి రావచ్చండి. థ్యాంక్ యూ.